ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 121, మే 1. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం నుండి 2వ భాగంగా చదువుకుందాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే మీకు తెలిసిన వారు కూడా ఈ లింక్ని షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. 120 డేస్లో ఆదికాండం నుంచి యెషయా గ్రంథం వరకు కంప్లీట్ అయింది. ఒకసారి ఛానల్లో కూడా మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించినడలా నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవం తోడని ప్రమాణం చేసినడలా జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగునను కొందరు ఆయన ఎందే అతిశయపడదురు. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులైండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావార్లారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండిడి. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారం గల పట్టణంలోనికి పోవునట్లుగా పోగే రండి. సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి. పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యం చేయకూడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును. ఇందుకై గోనెపట్ట కట్టుకునుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులను ఉన్నతులగుదురు, యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయమొందుదురు. అప్పుడు నేను ఇట్లంటిని, కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయంగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఇలాగూ చెప్పబడును. అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడిగాలి నా జనుల కుమార్తె తట్టు విసురుచున్నది. అది తూర్పారబట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంతకంటే మికుటమైన గాలి నా మీద కొట్టుచున్నది. ఇప్పుడు వారి మీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలె నున్నవి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము కలవి. అయ్యో, మనము దోపుడు సొమ్మైతిమి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగివేసుకొనము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును? దాను ప్రదేశంలో ఒకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండలయందొకడు చాటించుచున్నాడు. ముట్టడి వేయువారు దూరదేశం నుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరుచుచున్నారని యెరూషలేమును గూర్చి ప్రకటన చేయుడి. జనములకు తెలియచేయుడి, ఆమె నా మీద తిరుగుబాటు చేశాను కనుక వారు చేని కాపరుల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు. ఇదే యెహోవా వాక్కు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటికి నీ మీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగా నున్నది కదా, నీ హృదయము నంటుచున్నది కదా. నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను. నా ప్రాణమా, బాకానాదము విడబడుచున్నది కదా. యుద్ధఘోష నీకు వినబడుచున్నది కదా. కీడు వెంబడి కీడు వచ్చుచున్నది, దేశమంతే దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషంలో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూడుచుండవలెను, బూరధ్వని నేను ఎన్నాళ్ళు వినుచుండవలెను? నా జనులు అవివేకులు, వారు నన్ను నెరగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను, కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను.
అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును, కానీ నిశ్శేషముగా దాన్ని నాశనం చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని, నేను పశ్చాత్తాప పడుటలేదు, రద్దు చేయుటలేదు. రౌతులను విలుకాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోచున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయను, వాటిలో నివాసులెవరూ లేరు. దోచుకొనబడిన దాన, నీవేమి చేయదు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణభూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకునుట వ్యర్థమే. నీ విటుకండ్రు నిన్ను తృణీకరించెదరు, వారే నీ ప్రాణం తీయజూచుచున్నారు. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, తొలికానుపు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలే నేను మూర్చిల్లుచున్నాను అని ఎగరోజుచు చేతులార్చుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకునుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయం జరిగించుచు నమ్మకముగా నుండి ప్రయత్నించుచున్న ఒకడు మీకు కనబడినెడలా నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవం తోడు అను మాట పలికినను వారు మోసమునకే ప్రమాణం చేతురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఇంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి, కానీ వారికి దుఃఖము కలగలేదు. వారిని శిక్షింపచేసి ఉన్నావు, కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మలుటకు సమ్మతింపరు. నేను ఇట్లనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఇందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారిగాను కట్లను తెంపుకొని వారిగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులరైరి కనుక అరణ్యం నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనం చేయును. చిరుతపులి వారి పట్టణముల మీద పొంచి ఉండును, వాటిలో నుండి బయలుదేరి ప్రతివాడు చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారం చేయుచు వేశ్యల ఇళ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దాని ప్రాకారములెక్కి నాశనము చేయుడి, అయినను నిశ్శేషముగా నాశనము చేయుడి. దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమైనను కరువైనను చూడమనియు ప్రవక్తల గాలి మాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతియు దేవుడనగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబము వార్లారా ఆలకించుడి. దూరముల నుండి మీ మీదికి ఒక జనమును రప్పించేదను. అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అంబుల పొది తెరిచిన సమాధి, వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనం చేయుదురు, నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు, నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనం చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారి కత్తి చేత పాడు చేయుదురు. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషం లేకుండా నశింపచేయను. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడగగా, నీవు వారితో ఇలాగనము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు.
యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినుకయునున్న వివేకం లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగములెంత పొర్లినను, అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకే ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహంను చేయు మనసు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు, రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షంను కడవరి వర్షంను దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు భారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు. పక్షుల వేటగాండ్రు పొంచి ఉండినట్లు వారు పొంచి ఉందురు. వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగదురు. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. అంతేకాదు, అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఇందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము. బెన్యామీలారా, యెరూషలేములో నుండి పారిపోవుడి. తెకోవాలో బూరధ్వని చేయుడి. బెత్ హక్కెరేము మీద ఆనవాలికే ధ్వజము నిలవపెట్టుడి. మీ కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది. గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యుద్ధకు వచ్చెదరు. ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతి వాడును తనకిష్టమైన చోట మందను మేపును. అయితే యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి. లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ! ప్రొద్దు గొంకుచున్నది. సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. లెండి, ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలం అన్యాయమును అనుసరించి నడుచుచున్నది కనుక శిక్ష నొందవలసి వచ్చెను. ఊట తన జలమును పైకి ఉబక చేయనట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది. బలత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లును, నేను నిన్ను పాడైన నిర్మానుష ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనినట్లు మనుషులు ఏమీయూ మిగలకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము. బిందురని నేనెవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యమిచ్చిదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషం లేనివారై దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను. దానిని అణచుకొని నేను విసికియున్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపుల మీదను దాన్ని కుమ్మరించవలసి వచ్చెను. భార్య భర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమీ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడెదరు. ఈ దేశ నివాసుల మీద నేను నా చేయి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానం లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తమ హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను. కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందితమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి. పురాతన మార్గములను గూర్చి విచారించుడి.
మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బూరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రంను విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చి సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చి మధురమైన చెరుకు నాకేలా? మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారిని నశించుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది, భూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వాడనేర్పిన వారు కారు, వాడనేర్చిన వారు. అది ఒక క్రూర జనము, వారు జాలి లేని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది, వారు గుర్రములెక్కి సవారి చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధం చేయవలెనని వారు యోధుల వలె వ్యూహము తీరి ఉన్నారు. దాన్ని కూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము. పొలంలోనికి పోకము, మార్గంలో నడవకము. శత్రువులు కత్తిని జులిపించుచున్నారు, నలుదిక్కుల భయము తగులుచున్నది. నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏకకుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచి వానిగాను, వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను. వారందరూ బహుద్రోహులు, కొండగాండ్రు. వారు మట్టి లోహము వంటి వారు, వారందరూ చెరుపువారు. కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది, కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసెను కనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.